తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మొక్కలు నాటి పెంచడం ఇళ్లలోనూ తోటల్లోనూ కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పెంచాలని తపాలా శాఖ కార్యాలయంలో సమృద్ధిగా పెంచడానికి ప్రణాళిక చేశామని భీమవరం పోస్టల్ హెడ్ పోస్ట్ మాస్టర్ పి రాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక తపాలా శాఖ ఆధ్వర్యంలో భీమవరం పోస్టల్ కార్యాలయంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి మనం పెంచిన మొక్కలు పెద్దవై నీడనిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తమ కార్యాలయంలో మొక్కలకు నీరు పోసి సంరక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, పర్యావరణవేత్త రేపాక వెంకన్న బాబులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కనైనా నాటాలని అన్నారు. అనంతరం తపాలా శాఖ కార్యాలయం ఆవరణలో పలు రకాల పూల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్ లెనిన్ బాబు, పిఆర్ఓ భాస్కర్ రాజు, అసిస్టెంట్ హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, తాడి రమేష్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోస్టాఫీస్ వారోత్సవంలో భాగంగా మన స్థానిక పెద్ద పోస్టాఫీస్ వద్ద మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ప్రతి ఇంటా కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. మరి ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల మరి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణానికి అనుకూలమైన వస్తువులనే మనం వినియోగించాలి. ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిర్మూలించాలి. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మనం వాడడం మానేసిన నాడే మరి పర్యావరణాన్ని పరిరక్షించే వారు అవుతాం. అలాగే మరి ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే మొక్కల యొక్క పెరుగుదలకి అవరోధం కలిగిస్తుంది. ఎందుకంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది. ప్లాస్టిక్ వల్ల విపరీతంగా ప్లాస్టిక్ వాడేయడం వల్ల భూపొరల్లో కూడా అవి చొచ్చుకుపోవడం వల్ల మొక్కలు మొలకెత్తడానికి, అలాగే వానపాముల మరణానికి కూడా అవి దారితీస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ నిరోధించాలి. ప్రతి ఇంటా కూడా మొక్కలు నాటాలి. వీలైన ఖాళీ ప్రదేశంలో కూడా మొక్కలు నాటి పర్యావరణానికి అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. పోస్టల్ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. అట్లాగే వాళ్ళ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వాటి యొక్క విశిష్టతని తెలియజేస్తున్నారు. ఆ విధంగా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యంగా మేము కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటి స్కీమ్ ఉందండి. అది గ్రామీణ ప్రాంత ప్రజలకి, అట్లాగే పట్టణ ప్రాంత ప్రజలకి, అట్లాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా వస్తుంది. భారతదేశంలో అత్యంత తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ బోనస్ తోటి వచ్చేటువంటి స్కీమ్ ఏదైనా ఉందండి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ మీరు చెల్లించే అవకాశం ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏ పోస్ట్ ఆఫీస్కైనా సరే మీరు ఉచితంగా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే సౌకర్యం ఉంది. కాబట్టి అందరూ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నామండి. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్ నందు శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే మందులతో పాటు ప్రతి నెల క్రమం తప్పకుండా సంస్థ సభ్యుల సహకారంతో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని అన్నారు. డాక్టర్ ఎం గోవిందబాబు మాట్లాడుతూ మానవతా సంస్థ గత 2 సంవత్సరాల నుంచి ఖరీదైన పౌష్టికాహారాన్ని కొంతమంది పేషెంట్లకు ప్రతి నెల పంపిణీ చేస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తున్నారని అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 30 మందికి 11 రకాల పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, వంట నూనెలు సంస్థ సౌజన్యంతో కిట్లుగా అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కారుమూరి నరసింహమూర్తి, బాబు, ఎస్ఎస్ఎన్ రాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, చేకూరి ఝాన్సీ, షేక్ కాసిం, దాసి వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, తమిరి శరత్, ఆకుల మౌనిక మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వాళ్ళు మందులైతే మేము ఇవ్వగలుగుతున్నాం, ఆ మందులు జాగ్రత్తగా వాడుతున్నారు, మేము అందరికీ తెలుసు. వాటికి మంచి ఆహారం తోడితే మీ ఆరోగ్యానికి తిరుగులేదు. అటువంటి ఆహారాన్ని మానవతా సంస్థ ఇస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి మీరందరూ. ఎందుకంటే చాలామంది రకరకాల వాటికి వేస్ట్ చేస్తూ ఉంటారు. పెళ్ళికి బోల్డంత వండుతారు, అందులో ఆల్రెడీ సీనియర్ గారికి తెలుసు ఎంత వేస్ట్ అవుతుందో. ఆ వేస్టేజ్ ఫుడ్ ఆయన అందరూ కలెక్ట్ చేసుకుని మళ్ళీ అందరికి పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫుడ్ అనేటువంటిది ఎంత అవసరమో తినండి. మా దగ్గర ఉంది కదా అని మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏదో కొద్దిగా తింటే కాదు, మీ ఆహారం మీరే తీసుకోండి, ఎవరికి దాని మనిషి ఇవ్వద్దు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇటువంటి సంస్థ మీకు వచ్చి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళకి మీరు హృదయంలో స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం
2 సంవత్సరాల నుంచి మనం క్రితం ప్రారంభించాం. ఇప్పుడు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ నిర్విరామంగా మనం ప్రతి నెల 2వ శనివారం మీ అందరికీ పౌష్టికాహారం అందజేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. డాక్టర్ గారు అన్నట్టు ఎన్నో వేలు ఖర్చు పెట్టి ఎక్కడ దొరకని మందులు ప్రభుత్వం అందిస్తే మనము ఒక్కొక్కరికి 500 రూపాయలు విలువ చేసే ఈ పౌష్టికాహారాన్ని ప్రతి నెల మేము మీకు అందజేస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. దాంట్లో కొన్ని ఇష్టం లేదు అంటే రుచికరంగా లేని పదార్థాలైనా మనం తీసుకోవాలి. ఎక్కడైతే రుచికరంగా ఉండవో దాంట్లోనే ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడైతే రుచికరంగా ఉంటాయో పదార్థాలు దాన్ని అనారోగ్యాన్ని గురి చేస్తాయి. ముఖ్యంగా ఈ పౌష్టికాహారం అంతా కూడా ఎంతో సెలెక్ట్ చేసి క్వాలిటీ ఫుడ్ భీమవరంలో బెస్ట్ స్టాల్ నుంచి బెస్ట్ కిరాణా షాప్ నుంచి సెలెక్ట్ చేసి మనం ప్రతి నెల ఇస్తున్నాం. మేము ఇప్పుడు ముఖ్యంగా పర్యావరణాన్ని కూడా మేము పరిగణనలోకి తీసుకుంటూ ఎక్కడ ప్లాస్టిక్ వాడకం లేకుండా గుడ్డ సంచులు, ఈ సంచులన్నీ మీకోసం ప్రత్యేకంగా 2 సెట్లు మనం కొని ఈ ఆహారాన్ని మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గమనించి మాకు కావాల్సింది మీ ఆరోగ్యం, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవటమే మాకు మానవత ఆశిస్తుంది. మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అది. మానవతా సంస్థ చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు, మా చైర్మన్ గారు చెప్పినట్టు మీరంతా సద్వినియోగం చేసుకోండి. మీరు ముందు డాక్టర్ గారు నమ్మకం మెయిన్ ఇంపార్టెంట్, మందు మీద నమ్మకం ఇంపార్టెంట్. మీ జబ్బు తగ్గాలంటే నమ్మకంతో శ్రద్ధతో వాడాలి. అలాగే మీరు చాలా మంది డాక్టర్లు మనస్సు మీద కూడా ప్రభావం ఉంటుంది. మీరు నిశ్చింతగా హాయిగా రాగద్వేషాలకు అతీతంగా మీరు ఉన్నట్లయితే సగం జబ్బు కూడా దానివల్ల కూడా తగ్గిపోతుంది. మంచి ఆలోచనతో మంచి మీరు రాగద్వేషాలు అతీతంగా మీరు మంచిగా ఆలోచించుంటే డాక్టర్ మీద నమ్మకం పెట్టి మందు మీద నమ్మకం పెడితే మీ ఆరోగ్యం తప్పనిసరిగా కుదిరిపడుతుంది. కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులతో పాటు మా సంస్థ ఆధ్వర్యంలో 30 మందికి పౌష్టికాహారం అనేది మంచి 11 రకాలైనటువంటి పప్పు దినుసులు కావచ్చు, డ్రై ఫ్రూట్స్, మరి వంట నూనె ఇంతో సంబంధించినటువంటి కిట్ను తయారు చేసి వాళ్ళకి ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది. ఈ నెల మా సంస్థ సౌజన్యంతో మరి 30 మందికి కూడా ఈ కిట్లు అనేది అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గి వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉండటం వల్ల వాళ్ళకి మెడిసిన్ పవర్ ఎక్కువ అవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి కిట్ని మేము తయారు చేసి ప్రతి నెల కూడా అందిస్తున్నాం. పాటిస్తూ ఆసుపత్రిలో ఇచ్చినటువంటి మందులు వాడి సక్రమంగా పౌష్టికాహారాన్ని ప్రతి రోజు తీసుకుంటూ మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి మానవతా సంస్థ యొక్క ఉద్దేశం. మీరు ఆ రకంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, రాత్రి వేళల్లో ఎక్కువ నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మచిలీపట్నానికి చెందిన డాక్టర్ యశ్వంత్ సాయి అన్నారు. భీమవరం చరక సంజీవని కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్లో శనివారం ఆరోగ్యంపై ఆయుర్వేద అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 62 మందికి మూలసంక, రక్తమొరలు, మలబద్ధకం, పిస్టుల, ఫిషర్ వంటి సమస్యలపై ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. యశ్వంత్ సాయి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, అలవాట్లను బట్టి ఆరోగ్యం బాగుంటుందని, ఆయుర్వేదంపై ప్రజల్లో అవగాహన ఎంతో పెరిగిందని అన్నారు. భీమవరం చరక సంజీవని కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్ వైద్యులు డాక్టర్ బి కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆయుర్వేదం భారత ఉపఖండంలో ఉద్భవించిన పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో ఒకటి అని, ఆయుర్వేదం అనేది కేవలం రోగాలు వచ్చినప్పుడు తీసుకునే చికిత్స మాత్రమే కాకుండా మంచి జీవన శైలిని పాటించడమని అన్నారు. అండి, నా పేరు డాక్టర్ యశోవంత్ సాయిరామ్. నేను మలద్వార సంబంధిత వ్యాధుల ఆయుర్వేదంలో మందులు ఇస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. ఈరోజు భీమవరం ప్రజలకు భీమవరంలో ఉన్న చరక సంజీవని ఆయుర్వేద వైద్యశాలలో ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం జరపడం జరిగింది. ఇంట్లో చాలామంది పేషెంట్స్ మలద్వార సంబంధిత వ్యాధులతో వచ్చారు. ఈ మలద్వార సంబంధిత వ్యాధులు మనలో రావడానికి కారణం మనం తినే ఆహార విహారాల వల్లే మనకు వస్తుంది. ఎప్పుడైతే మీకు సుఖ విరేచనం అవుతుందో ఏ రోగాలు ఉండవు. మీకు మోషన్ గట్టిగా అయితేనే ఇబ్బందులు ఉంటాయి. మసాలాలు, స్పైసెస్ ఇలాంటివి ఎక్కువ తినొద్దు. ఒకవేళ తినదలుచుకుంటే మధ్యాహ్నం పూట తినండి. రాత్రిపూట ఎక్కువ నాన్ వెజిటేరియన్ అనేది తినొద్దు. రాత్రిపూట నాన్ వెజిటేరియన్ తింటే మాత్రం మీకు మలద్వార సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలా అయితే పైల్స్, ఫిస్టులా అంటే లూటీ, ఇంకోటి మలద్వారంలో వచ్చే ఫిషర్ విత్ సెంటినల్ ట్యాక్స్. ఈ ఫిషర్ సెంటినల్ ట్యాక్స్ కేసులో చాలామంది వచ్చారండి.
అందరూ ఏంటంటే తినే ఆహారంలోనే మార్పులు చేసుకుంటూ ఉంటే ఈ మలద్వార సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. సో మీ ఆహార విహారాల్లో మార్పులు చేసుకోండి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య. ఈ రోజున సంజీవిని హాస్పిటల్లో పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి సంబంధించి యానోరెక్టల్ వ్యాధులకు సంబంధించి క్యాంప్ అయితే జరపబడింది. సో ఎక్కువ మంది పేషెంట్స్ అందరికి కూడా మ్యాక్సిమం పైల్స్, ఎక్కువగా ఫిషర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆహారాల నుంచే వచ్చినాయని డాక్టర్ గారు పేషెంట్లకి పూర్తిగా చెప్పడం జరిగింది. యశ్వంత్ సాయి గారు మచిలీపట్నంలో ఉంటారు. సో ఆయన యానోరెక్టల్ ఫిజిషియన్ ప్లస్ సర్జన్ కూడా. ఇవి వచ్చిన వాళ్ళకి ఉచితంగా క్షారసూత్ర ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మినిమం ఒక 40 మెంబర్స్ దాకా వినియోగించుకున్నారు. చాలా సంతోషం అండి. ఇటువంటి సదావకాశాన్ని భీమవరం ప్రజలు వాడుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో కొందరి పెద్దల అండదండలతోనే కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా మద్యం కంపెనీలకు దీటుగా అధునాతన యంత్రాలు ఏర్పాటు చేసి కళ్లు మిరిమిట్లు గొలిపేలా స్పిరిట్ తో కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. శనివారం భీమవరం సిఐటియు కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ ఎన్నో పోషక విలువలు ఉన్న అనేక జబ్బులకు వైద్యానికి ఉపయోగపడే ప్రకృతి సహజ సిద్ధమైన తాటికలను కూటమి ప్రభుత్వం కనుమరుగు చేసి కల్తీ మద్యాన్ని, అక్రమ మద్యాన్ని కుటీర పరిశ్రమలుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నడుపుతున్నారంటే కొందరి పెద్దల ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. తాతలు ముత్తాతల కాలం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిగా ఉన్న కుల వృత్తిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గీత వృత్తి ప్రమాదం అని తెలిసినా కూడా కుటుంబాలను పోషించుకోవడానికి ఈ రోజుకి లక్షలాది మంది గీత కార్మికులు వృత్తి చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కిస్తీలు రద్దు చేసి గీత వృత్తిని లేకుండా కనుమరుగు చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేశారని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ తలరాతలు మారుస్తారేమో అని నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రభుత్వం గీత కార్మికులకు చుక్కలు చూపిస్తోందని విమర్శించారు. జిల్లా సంఘం అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త యంత్రాలతో కుటీర పరిశ్రమలుగా విస్తరించిన స్పిరిట్ మద్యాన్ని తక్షణం అరికడితేనే కల్లు గీత వృత్తి ఉంటుందని, మరలా మీకు ఓట్లు వేయడానికి ప్రజలు ప్రాణాలతో ఉండాలి కదా అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బొక్క చంటి, కడలి పాండు, మామిశెట్టి నాగభూషణం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు శ్రీను, జగ్గంశెట్టి సత్యనారాయణ, చింతపల్లి చిన వీరాస్వామి, దొంగ సత్యనారాయణ, రాజులపాటి సాంబశివరావు, కడలి బాలాజీ, తుంగ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కల్లుగీత వృత్తిని సర్వనాశనం చేయాలనుకుని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తే రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి కల్లుగీతం పాడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కల్లుగీత తీవ్రంగా వీళ్ళ అనుసరులే ఈవేళ రాష్ట్రంలో 5-6 జిల్లాలలో స్పిరిట్తో తయారు చేసిన కల్తీ మద్యం తయారు చేసి బ్రాందీ షాపులకి, బెల్ట్ షాపులకి సప్లై చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడుతూ ఉన్నారు. ఇట్లాంటి దొంగ వ్యాపారం, కల్తీ వ్యాపారం చేసేవాళ్ళని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోటోలు దిగిని వాళ్ళు 2వ స్థాయి నాయకులే. ఈ చేత ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం మీద రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఎవరైతే కల్తీ మద్యం తయారుదారులు ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఇప్పటికే రాష్ట్రంలో 75,000 ఉన్న బెల్ట్ షాపుల్ని ఈ ప్రభుత్వం ఎందుకు తొలగించలేకపోతా ఉంది? ప్రభుత్వానికి సత్తా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఆదరణ పథకం ఏమైంది? 4 నెలలుగా ఆదరణ పథకం అని చెప్తూ ఉన్నారు, ఊరితో ఉన్నారు. తక్షణం ప్రారంభించాలి. ఎవరైతే ముట్టుకు బలకట్టుకుని చెట్టెక్కుతున్నాడో వాడికి ఆ పథకాలు ఇవ్వాలి. తాటి పరిశ్రమల ఉత్పత్తులు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రవేశపెట్టారు, ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలి. చేత కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలి, వృత్తికి రక్షణ కల్పించాలి, సామాజిక భద్రత కల్పించాలి. దొంగ వ్యాపారాన్ని, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతి సిద్ధమైన స్వచ్ఛమైన తాటుగళ్ళు ఎన్నో జబ్బులకి ఉపయోగపడే, వైద్యంగా ఉపయోగపడే తాటికల్లుని కనుమరుగయ్యే విధంగా శాశ్వతంగా కళ్ళు లేకుండా చేయాలని చంద్రబాబు గారి ప్రయత్నం విరమించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కళ్ళుని అభివృద్ధి చేయండి, నిపుణులతో అధ్యయన కమిటీ చేయండి. ఆ రకంగా కమిటీ చేసి కళ్ళుని ఒక పరిశ్రమగా గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లి దగ్గర
పాలకొల్లు, అంబేద్కర్ జిల్లా, ఈ రాయలసీమ జిల్లాల్లో మొత్తం అంతా కల్తీ మద్యం, అక్కర మద్యం ఇక్కడ చూసిన విచ్చలవిడిగా గ్రామాలు ముంచేస్తూ ఉన్నారు మద్యంతో. గురించి ఎందుకు ఆలోచించే ప్రభుత్వం? కూటమి ప్రభుత్వంలో కొలిగత కార్మికులు కళ్ళు అమ్మకాలు లేక, ఉత్తులు బతకలేక ఉన్న ఊరు కన్న తల్లి భార్య పిల్లలు వదిలేసి సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. పొట్ట చేత పుట్టుకుంది. ఇక్కడ వాసవి ప్రభుత్వం తక్షణం ఆలోచించాలా? ఆలోచించకపోతే గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన నీ ప్రభుత్వాన్ని ఇతర సంఘాలతో కలిసి రానుగంలో అధికారాన్ని దూరంగా పెట్టే విధంగా ప్రజా సంఘాలన్నీ ఆలోచించని చెబుతాం. ఆ రకంగా మా సమస్యలు పరిష్కరించి కొల్లగెత్త వృత్తిని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొల్లగెత్త సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. జుత్తుల నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కొల్లగెత్త. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నాచు వెంకట్రామయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నాచు ఫణిరాజు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా విరాళం ప్రకటించారు. భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యానికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు, సెక్రటరీ కరస్పాండెంట్ మెంటే రామ్ మనోహర్, జాయింట్ సెక్రటరీ ఆర్ఐటి ప్రకాష్, ట్రెజరర్ గన్నాబొత్తల శ్రీనివాస్, జీబీ మెంబర్ నల్లం వీరాస్వామి, రిటైర్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ఐటి వెంకట సత్యనారాయణ, డివిఎస్ చంద్రజీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఐ రామచంద్రమూర్తి, పీజీ డైరెక్టర్ ప్రొఫెసర్ తోట రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ప్రకటించిన విరాళాలతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు మెడల్స్, స్కాలర్షిప్స్ అందించడం ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, కళాశాల స్థాపించిన పెద్దల ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలియజేశారు. తమ కళాశాల నుండి వెళ్లిన ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా తమ కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థులు ఎన్నో ఉన్నతమైన ఉద్యోగాలతో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా నాచు ఫణిరాజుని సత్కరించి అభినందించారు. భీమవరం 24వ వార్డు రామాయణం సుబ్బన్న తోటలో శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ట మహోత్సవాన్ని శనివారం ఉదయం 9:04 నిర్వహించారు. కటారి పెద్దిరాజు, బాలనాగమణి దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతంలో కోదండ రామాలయాన్ని నిర్మించుకోవడం శుభపరిణామమని అన్నారు. ముందుగా స్వామివారి గ్రామోత్సవం హోమం నిర్వహించారు. అనంతరం అనుసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, ఎర్రా నాని, రామాయణం శ్రీనివాస్, రామాయణం శ్రీను, నక్కా గోవింద్, అడ్డాల సత్యనారాయణ, కత్తుల రాము, కోమటి రమణ, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ఆయా వస్తువుల ధరలు తగ్గడంతో ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎక్కడైనా షాపింగ్ లో ఇబ్బందులు ఉంటే జీఎస్టీ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పి అమూల్యరావు, పి రాజబాబు, నులిశెట్టి రమణ, కె నాగమణి, వై సూర్యకాంతం, కాంతామణి, నీరజ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అని తగ్గించి ప్రజలకు మంచి అవకాశం ఏర్పాటు చేశారు. ప్రతి ప్రభుత్వ పథకం కూడా ప్రజా సంక్షేమం కోసం ఉంటుంది. మరి దీని మీద ప్రధానమంత్రి మోదీ గారు జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాల వారికి కూడా చాలా లాభదాయకం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో మరి ప్రయాణికులందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మహిళలు ఎంతోమంది స్పందించారు, ముందుకు వచ్చారు, అనేక సందేహాలు అడిగారు. అయితే వాళ్ళకు కూడా దీని మీద అవగాహన సంపూర్ణమైంది. అమ్మా, మీరు స్వదేశీ వస్తువులనే వాడాలి, మన దేశంలో తయారు చేసిన వస్తువులనే మీరు వాడాలి. వాడి దానివల్ల మనకి కొండ ఇక్కడే ఉంటుంది. దాని ద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మనకి చాలా సుఖంగా ఉంటుంది. అందుకని ప్రధానమంత్రి గారు చెప్పారు, దాన్ని మీ అందరూ ఫాలో అయ్యి తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. తప్పకుండా బిల్లులు తీసుకుని మీరు చేయాలి. అంతేత మీ ప్రభుత్వం చూడండి, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇచ్చింది. అలాగే మీకు ప్రభుత్వ పథకాలు కూడా మీరు అమలు చేయడంలో ముందుండాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఆర్టీసీ డిఎం గారు, హెచ్ఎల్ డిఎం సురేష్ గారు, రమణ గారు వీళ్ళందరూ కూడా చక్కగా బస్టాండ్ తిరిగి కార్యక్రమం నిర్వహించారు. అందరికీ కూడా తెలియజేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి జీఎస్టీ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా ప్రచారం కొనసాగుతుంది. మరి 101వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా
జిఎస్టీ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటివి తగ్గించి మన భారతీయులందరి యొక్క సంక్షేమం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు కూడా స్వదేశీ వస్తువుల్ని వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి. ఏ వస్తువు కొన్నా జిఎస్టీ తగ్గిందనేటువంటి ఒక వార్త మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని ప్రాంతాలకు తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. దీంట్లో అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మహిళలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గూడ్స్ ట్యాక్స్ సర్వీస్ అనేది చాలా తగ్గింది. ఉదాహరణకు నేను 30,000 ఇన్సూరెన్స్ కడితే అందులో 30,800 అయితే దాంట్లో ఒక 700 తగ్గిపోయింది. అంటే ప్రతి దాన్ని కూడా తగ్గించారు. అలాగే మన ఖాదీ వస్త్రాలను కూడా మన స్వదేశీ వస్తువులు కొన్ని జిఎస్టీని ఎంకరేజ్ చేద్దాం, దేశ అభివృద్ధికి తోడ్పడదాం. జై కేంద్ర ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఆహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉండి కేవీకేలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఉండి మండలం కవిటంపాకల గ్రామంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు ఉపాధ్యాయులే. అప్సా భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం వీరవసరం మండలాలలో మార్కెట్ యార్డ్ నిధులతో పుంత రోడ్లు నిర్మిస్తాం. ఎంసీ మొదటి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.